ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడిన ప్రతాప్ రెడ్డి మీ తీరు మార్చుకోవాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సీనియర్ నాయకులు కొండపాక శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే పాదయాత్రపై తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని నిరసిస్తూ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్వహిస్తున్న పాదయాత్ర మీద విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మొన్నటి నుంచి 2 రోజుల ముందు నుంచి మన గజ్వేల్ ఎమ్మెల్యే కనబడతలేరు అనే విషయంలో అటు బీజేపీ వారు కానీ కాంగ్రెస్ వారు కానీ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో ఎవరో కూర్చుంటారు అనే ఉద్దేశంలో బీజేపీ వారు కూడా దానికి టూలెట్ బోర్డు వేసి వచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తూ మేము కూడా మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఆధ్వర్యంగా అందరూ ప్రతి ఒక్కరు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనబడతాడు ఎమ్మెల్యే అనే ఆలోచనలో వాళ్ళు కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మన గజ్వేల్ ప్రాంతంలో గత 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాలు 2 టర్ములు సీఎంగా ఉన్న మన కేసీఆర్ మన డెవలప్మెంట్ చేసినా చెప్పుకుంటారు. బెరీజ్ వేస్తే సిద్దిపేటకు గజ్వేల్కు బెరీజ్ వేస్తే డెవలప్మెంట్ అంటే కూలగొట్టిరు తప్ప నిలబెట్టలేదు. ఏం కూలగొట్టిరు? బస్టాండ్ కూలగొట్టిరు, బస్టాండ్ లేదు. ఆడిటోరియం అన్నాడు, ఆడిటోరియం కట్టి వేస్ట్. ఎందుకంటే ఆడిటోరియం బస్టాండ్ కూలగొట్టి బస్టాండ్ తీసుకుపోయి తూప్రాన్ రోడ్లో కట్టిండు. కొత్త అక్కర అనే ప్లేస్లలో డెవలప్మెంట్ చేసిన ఒక షో చేసిరు. ఆడిటోరియం పెట్టి అద్దాలు పెట్టేది తప్ప ఆడిటోరియం లేదు. అదే హరీష్ రావు గారు ఆయన దగ్గర 6 నెలల్లో బస్టాండ్ కట్టుకోడు. ప్రతి పబ్లిక్ అవసరం ఉన్న విషయం ఏంటంటే బస్టాండ్ అవసరం. ఇవన్నీ చేయలేక లేడు. అయిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కూడా 15 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గెలిచి ఆయన ఏమంటున్నాడంటే పోదాం, ఇన్ఛార్జ్ ఉన్నాడు, నర్సారెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నాడు అని ఒక నాయకుడు మాట్లాడుతుండు. అయితే ఏమవుతుందంటే ఆయనకు నిన్న మొన్న బీజేపీ వాళ్ళు టూలెట్ బోర్డు వేసినాక నన్ను వెళ్ళనిస్తలేరు, అలా ఓడిస్తలేని ఉద్దేశంలో వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారని చెప్తుంది తప్ప నువ్వు అర్హునివే కావు. దాంట్లో ఒకవేళ నువ్వు కాదు పోదలుచుకుంటే మన ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు యాదవరెడ్డి గారు అంటే ఎమ్మెల్యే, ఆయన అర్హుడు. ఆ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మన గజ్వేల్ ప్రాంత సమస్యలు మాట్లాడుతందుకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు అర్హుడు. ఊహించు ప్రతాప్ రెడ్డి, నువ్వైతే అర్హుని కావు, ఏం మాట్లాడుతందుకు అర్హుని కావు, నువ్వు గెలిచినోని కాదు, రేపు అర్హుని కాదు. ఒక సందర్భంలో ఇలా నర్సారెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి అంటున్నా అన్నవే నాకు. అయినా ప్రతాప్ రెడ్డి అనే సందర్భం ఎందుకు వస్తుందంటే నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు కనుక మాట్లాడుతున్నా. నిన్ను ఆయన నీ గురించి టిఆర్ఎస్ పార్టీలో కార్పొరేషన్ పదవి వదిలికొట్టి నువ్వు గెలిచినా సరే అని నీ గురించి వచ్చిండు పార్టీలకు. నువ్వు వచ్చినావు, ఆయన ఇంటికి వచ్చినావు, ఆయన ఇంటికి వచ్చి బదిలాన్నావు, నువ్వు వస్తేనే నేను గెలుస్తాను, వస్తేనే నీ గురించి నీ ఎంబడి తిరిగిండు. సరే నీ దురదృష్టమో మన పార్టీ దురదృష్టమో నువ్వు ఓడిపోయినావు, మళ్ళీ కేసీఆర్ గెలిచిండు. ఇవాళ మాట్లాడుతున్నావు ఆయన పైసలు సంపాదించిండు అంటున్నావు, వాడు 1 లక్ష ఇచ్చినట్టున్నావు, వాడు 1 కోటి ఇచ్చినట్టున్నావు. ఎక్కడిది నీ ప్రాపర్టీ ఎంత? నీ ప్రాపర్టీ ఎంత? నీ దౌలపూర్లు ఉన్నప్పుడు నీ ప్రాపర్టీ ఎంత? నీ 2 ఎకరాల భూమి ఆసామి నువ్వు. ఆయన వాళ్ళ నాయన 20 ఏళ్ళు సర్పంచ్ చేసిండు, 100 ఎకరాల ఆసామి. ఆయనకెంతుంది, ఇవాళ నీకెంతుంది? గజ్వేల్ ప్రజల తీసుకురా. అదే ఊరిపల్లికి వచ్చినావా, గజ్వేల్లో కూర్చున్నావా, మాట్లాడదాం అందరం. తప్పు ఎప్పుడైనా నర్సారెడ్డి గురించి విమర్శించే హక్కు నీకు లేదు. నీ గురించి ఆయన కష్టానికి వచ్చి నువ్వు ఆయనకు చేయలే, నువ్వు ఆయన కష్టం చేయలే. ఎప్పుడు నువ్వు గెలుస్తా ఎమ్మెల్యే గెలుస్తా అంటే కూడా గెలవని పార్టీ తరఫున గెలవని చెప్పి ఆయన వచ్చి నీకు కష్టం చేసింది తప్ప నువ్వు ఆయన చేసింది ఏం లేదు.
ప్రతాప్ రెడ్డి నువ్వు ఏం చేసింది లేదు. ఆయన గురించి విమర్శించారు. ఇవాళ పాదయాత్ర చేస్తే కార్ యాత్ర అంటున్నావు, నడుము నొప్పి అంటున్నావు. అరే ఫిజికల్ అందరికి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు అందరికి ఉంటాయి. అది నువ్వు మాట్లాడేది తప్పది. ఆరోగ్య సమస్యలు కానీ పర్సనల్ సమస్యలు తప్పు మాట్లాడుతున్నావు. నడుము పండుకుంటాడు, ఎంకల అంటాడు, రోడ్డు బాటాల అంటాడు. అంటే అరే నడుము వస్తుంటే పండుకుంటాడు, పండుకోరా? ఎవరికైతే తిరుగుతారు. ఇలా బస్సు యాత్ర పాదయాత్ర కాదు. కానీ సో దా 3 రోజులే నువ్వురా రోడ్డు మీద వాళ్ళని నీ ఏజెంట్ ఉండే తోలు ఏమవుతుందో చూడు. పాదయాత్ర అవుతుందా, ఎండల వాన తిరుగుతున్నా చూడు ఫస్ట్. అది తెలుసుకోకుండా నీ స్వలాభం నీకేం లేదు. అలా ఏం నువ్వు అనుకుంటున్నావు ఏదో నేను హైప్ నేను మాట్లాడితేనే నువ్వు ఒక సందర్భంలో నేను మాట్లాడితేనే నన్ను ఇవాళ కేసీఆర్ ఎత్తుకుంటాడు, కవితమ్మ ఎత్తుకుంటుంది, వాళ్ళు ఎత్తుకుంటారు అనుకుంటాం. ఇవాళ ఒక స్పందన వచ్చిందని గుర్తిస్తున్నాం. ఈ 2 రోజుల దీక్షల ఈ రోజు ఏదో 3 రోజుల ఈ రోజుతో 3 రోజుల దీక్షల నాకు ఇంతకుముందు ఏదో సమాచారం వచ్చింది. ఏమని కేసీఆర్ గారు కార్యకర్తలను క్యాంప్ ఆఫీస్ ఆయన ఫామ్ హౌస్ పిలిచిరనే విషయం తెలిసింది. పిలిస్తే సంతోషం. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలను పిలిస్తే 150 రూపాయలు సంతోషపట్టాల. మేము ప్రతాప్ రెడ్డి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు ఊహించకు, నిన్ను ఎవరు విలువరు, నిన్ను వాళ్ళు నమ్మరు. నిన్ను నమ్మితే నిన్నే ఎమ్మెల్యే, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డావు, ఓడిపోయినావు, అది చేసినావు. నిన్నే ఎమ్మెల్సీ చేసు. నువ్వు నిన్ను నమ్మితే ఆయన ఎమ్మెల్సీ చేసు. నిన్ను నమ్మలే, నమ్మక యాదవ్ రెడ్డి గారు చేసారు. యాదవ్ రెడ్డికి అర్థం చేసుకుంటున్నాడు కనుక ఇలా సమస్య అర్థం చేసుకుని ఆయన నీళ్ళక పిచ్చి పిచ్చిగా మాట్లాడతలేడు. రేపు గజ్వేల్ అభివృద్ధిలో ఆయన కూడా భాగస్వామి అవుతుంది, సిద్ధంగా ఉన్నాడు. అది సంతోషం, మేము అది స్వాగతిస్తాం. నువ్వేదో మాట్లాడుతున్నావు, ఇలా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నావు. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. అది పోయి ఆడిపోయి అవి ఇచ్చినా ఇవి ఇచ్చినా అంటున్నావు. ఏమి ఇచ్చినావు? ఇప్పించినావా? మరి వాళ్ళతో మా ప్రియతమ నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత 15 నెలలుగా గజ్వేల్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు కనబడతలేడని, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని గ్రహించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెడుతుంటే ఈరోజు మా గజ్వేల్ ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి మా నర్సారెడ్డి గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంది. ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి. ఆనాడు ఏదో కారణాలతోటి మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు 2018లో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాతోటి గజ్వేల్ ప్రజలు ఆగమిస్తున్నారని నువ్వు భద్రలాంటి కాలు ముక్కితే ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి మా నర్సన్న జీతాబద్దాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ గుర్తును కాపాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ కొరకు పనిచేయడం జరిగింది. ఆ విషయాలు మర్చి ఈరోజు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే బాబతి నువ్వు ఈరోజు నర్సారెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే గజ్వేల్ ప్రజలు హసయించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నీ గత చరిత్ర గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మా నర్సన్న గురించి, నర్సన్న చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నావే. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేవలం మీడియా ముందు మాట్లాడడం కాదు, బహిరంగంగా చర్చించుకుందాం. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు, నర్సన్న పుట్టినప్పుడు మీ ఇద్దరు ఆస్తి ఎంతో ప్రజలకు తెలుస్తుంది. ఎవరు రాజకీయాల్లో తమ ఆస్తులు కోల్పోయారో ప్రజలకు తెలియాలి. ఈరోజు నువ్వు ఈ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు, నర్సన్న ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు గజ్వేల్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. గజ్వేల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ఈరోజు నీ రాజకీయ జీవిత ఆరంభం నుండే ఒక అవినీతి మాయా మచ్చగాన్ని. గతంలో కూడా టీడీపీ హయాంలో టీడీపీ ఎమ్మెల్యే గారిని మత్తు మందులు ముంచి ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఆక్రమాలు గజ్వేల్ ప్రజలకు తెలుసు. నీ బోరు బండ్ల వ్యవహారాలే కానీ, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ,
ఈరోజు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. గజ్వేల్లో నీ స్థాయి లేదు నువ్వు మాట్లాడటానికి. ఎందుకంటే ఈరోజు గజ్వేల్కి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు ముంగడికి వస్తే ప్రజలు సహించాలని దమ్ముంటే కేసీఆర్ గారిని పిలిపించి గజ్వేల్లో ఉన్న సమస్యలపై రివ్యూ చేయించాలి. అది నీకు దమ్ముంటే చెయ్యి, లేకపోతే ఇంట్లో కూర్చో. కనీసం మేము ఎమ్మెల్సీ యాదవ్ గారిని కొడుతున్నాం. ఇలాంటి బ్రోకటగాలను పక్కన పెట్టి మీరు ముందుకు వచ్చి రాజకీయం చేయండి. దీంతో మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఒక శాసన మండలి సభ్యులు, మీకు ఫోటో కాల్ ఉంది, మీరు పబ్లిక్ తోటి అధికారులతో చర్చించి సమస్యలు పరిశీలించగలరు. అదే పతాపెట్టి రాజకీయ బ్రోకర్గా ఉంటున్నారు. దీనికి మీ రాజకీయానికి మీ పార్టీకి చెడు కలుగుతుంది. మీ అధిష్టానానికి చెప్పి ఆయన పక్క పెట్టిస్తేనే మీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. 15 నెలల నుండి శాసనసభ్యులు లేకపోవడంతో మీ యొక్క వ్యవహారం బయటపడ్డది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రియతమ నాయకుడు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం. ఎందుకంటే మేము ఆల్రెడీ అధికారం ఉన్నాం, అధికారం కోసం కాదు. 2 సార్లు సీఎం అయిన ఒక మాజీ సీఎం కేసీఆర్ గారు మళ్ళా 3సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మేము ఏమంటున్నామంటే ప్రజల కష్ట సుఖాలు చూడమంటున్నాం. మేము మా పోరాట రిజల్ట్ ఏదో మేము రాజకీయంగా ఏదో లబ్ధి కోసం కాదు, ప్రజల కష్ట సుఖాల కోసం మేము పాదయాత్ర చేస్తున్నాం. ఇలా గజ్వేల్ అనవసర నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన ప్రజల చేసిన కాదు, ఓన్లీ ప్రజల కష్ట సుఖాలు మేము చేస్తున్నాం. ఒకటే మాట్లాడుతాం. ఏంటంటే సూటిగా చెప్తున్నాం. ఇలా గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు సూటిగా సమాధానం ఇస్తున్నాం. మేము ఏమంటున్నామంటే మా యాత్ర మా కోసం కాదు, మా సీఎం ఉన్నాడు, మాకు అవసరం లేదు కదా. మేము ఎందుకు చేస్తున్నాము? ఎండలా ప్రజల కోసం చేస్తున్నాము, ప్రజల కోసము, ప్రజల మంచి చెడు కోసం చేస్తున్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సీఎం మాజీ సీఎం రాకపోవచ్చు, మీరేం చేసారు? భర్త సంతులు అంటే మీరు మోటు మాట వాడదు. మీరు ఒక అనంతగా చెప్తున్నా. ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని పాటలు మాట్లాడు? నువ్వు తెలుగుదేశం, టీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళీ ఇక్కడ కాకపోతే మళ్ళీ టీఆర్ఎస్ నువ్వు ఇన్ఛార్జిగా నీకేం హక్కు ఇన్ఛార్జ్ ఇచ్చింది కదా? ఏముంది చెప్పు, పదవేముంది కదా. నర్సరీ వచ్చే స్థాయి నీకు లేదు. ఎందుకంటే నువ్వు జనంలో పోలే పైసలతో ఉన్నావు కదా. ఎక్కడ నీ పైసలు? 100 ఎకరాల నర్సరీ 2 ఎకరాలకు వచ్చిండు, 2 ఎకరాల పదార్థం 100 ఎకరాలకు వచ్చిండు. ఏడుకలు చేసాడు కదా. మంత్రి ముందు సంపాదించాడు, నువ్వు సంపాదించు, నర్సరీ సంపాదించలే. ఫిజికల్ ఎవరు ఉంటారు? నా కాళ్ళప్పు నేనే పని చేసి కాళ్ళప్పు 2 నీళ్ళ కోసం ఆగుతాం. ఆగితే కాళ్ళ పోతున్నావు అంటే కార్పాటి సంత నీ ఐదు ఆస్తా కార్పాటి కార్యబంది. ఇలా మాట్లాడుతున్నావు, మాట్లాడడానికి హక్కు లేదు. అంటే ఎటు వస్తాడు చేస్తావు అంటే రాజకీయ వ్యభిచారం చేసి నీకు ఒక హక్కు లేదు. కానీ మా నాయకుడు లేదు. రాజకీయ వ్యభిచారం మా నాయకుడు చేయడు. ప్రజల కోసం ఉన్న వ్యక్తి నర్సారెడ్డి. పొద్దుగా 6 నెలలు చేస్తే రాత్రి 12 రోజులు పని చేస్తాడు కదా. నీకు ఫోన్ చేస్తే లేవు, ఎడలేవు, నేను ఉన్నదా ఎవరు పని చేసి కదా. నీ కోసం వచ్చిండు మా అన్న. ఇలా ఒక కార్పొరేషన్ బదిలీ అంటే బదులుకొని వచ్చిండు. పైసల కోసం ఉండి కానుండు కదా. ఇజ్జత్ తీయలేడా అంటే టీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ, దొరల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. ఇలా తెలంగాణ ఉద్యమం పేరు ఒక ఆయన ముసుగు ఎత్తి ఇలా పార్టీ తెలంగాణ మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకాడు పక్క పండి మా మండల ఉద్యమకాడు పోయినట్టు ఇలా తెలంగాణ ఉద్యమకాడు కార్పొరేషన్ బాధ్యత ఎందుకు వదుకొని మా దగ్గరకు వచ్చింది కదా. అంటే మా దగ్గర ఇజ్జత్ ఉన్నది, మంచి ఉంది, చెడు ఉంది. మా దగ్గరకు వచ్చిండు, మీ దగ్గర ఇజ్జత్ లేదు. మాకు తెలిసి ఇలా ఇజ్జత్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. కాబట్టి బరాబర్ చెప్తున్నా. ఇద్దరు మాట్లాడదు. ఇలా పార్టీ మాట్లాడతావు రా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా. ఒక్కొక్క కార్యకర్త తెలుస్తావు. ఇలా నువ్వు పైసల కోసం చేస్తావు, పైసలు తెచ్చుకుంటావు. నాయకులను నేను దగ్గర పనిచేసావు చెప్తున్నా. పైసల కోసం 100 వచ్చే మంచి నువ్వు ఒక ప్రేమతో వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు 1000 నుంచి 1500 మంది ఎవరు వచ్చారు నర్సారి కోసం? ఎందుకు వచ్చారు? ప్రజల కోసం వచ్చే నాయకుడు నర్సారెడ్డి. నర్సారి గురించి ఇలా మాట్లాడిన నైతిక హక్కు నీకు లేదు, మీ పార్టీ వాళ్ళకు లేదు. ఎలా తెలుసు అందరు మేము మీ టీఆర్ఎస్ మా వాళ్ళకి ఎందుకు వచ్చారు? మరి మేము అన్నావు కదా, మీకు శాతగా అన్నావు కదా. ఇప్పుడు సరే గజ్వేల్ గురించి మాట్లాడేది సార్ డెవలప్ చేయొచ్చు, మేము అట్లేదు దానికి. కానీ ఏం చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ప్రజల కష్టం ఎందుకు చూడను?
ఒక ఎమ్మెల్యేగా ఎందుకంటే మాకు అవసరం లేదా మా ఎమ్మెల్యే మరి ఎన్ని అంటే తీసుకుందాం. ఇప్పుడు అధికార నిషేధం మేము ప్రతిపక్షం ఈ అంటే ఇక్కడ ప్రతిపక్షం రాగలం మేము ఎందుకంటే మా నర్సరీ ఓడిపోయిన ప్రతిపక్షం నువ్వు రావాలి వస్తే మేము కూడా వస్తాం కదా మీకు పోదమ్మా మరి పోదమ్మా ఇలా ఎన్ని సమస్యలు డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఇలా నీ ఉసురు ఊగేవాళ్ళు ప్రధాన రెడ్డి ఇక నువ్వు మాయమాటలు చెప్పి ఎర్రవల్లి కావచ్చు వేమలవాడి కావచ్చు వేడిగలక్షేపర్ కావచ్చు లక్ష్మణ్ కావచ్చు అందరు ఉసురు కలుగుతారు. ఎందుకంటే కమిషన్ కోసం నువ్వు వ్యాపారం చేసినావు మేము చేయలేము మా నర్సరీ చేయలేదు. నువ్వు కమిషన్ కోసం వ్యాపారం చేసి కమిషన్ ఆర్జించి వాళ్ళ నోట్లో మందు పోసినావు. చూడ పొద్దున నేను చెప్తా కదా ఇరికేరా మార్కెట్ అడగాడ చెప్తాను మాట్లాడదు కదా కూలి దొరకపో గజ్వల్ కదా 100 మంది కూలి కోసం వేరు చేస్తున్నారు. ఏడిపోదాం అని కదా ఉసురు నీకు తగ్గుతా ఫస్ట్ నీకు తగ్గుతా తర్వాత కేసీఆర్ తగ్గుతుంది. నేను కేసీఆర్ విమర్శిస్తాను. సార్ నువ్వు ఎమ్మెల్యే పని చేయి. ఒక ఎంఆర్ఓ ఉంటాడు ఏం చేస్తాడు ఆయన మండల పార్టీ అందరికీ న్యాయం చేస్తాడు. మంచి విషయం సమాజం చెప్తావు. నువ్వు మాకే దొరకవైతుంది మీ పాటలకే దొరకవు మాకే దొరుకుతావు. మేము చేసే పోరు పాట నేను నీ పది పుంజుకున్నాను కాదు నువ్వు మేల్కోవాలి. కుంభకర్ణగా వండుకున్నావు మేల్కొని జనంలోకి రా గజ్వేల్ ప్రజల కష్టసుఖాలు చూడమని చెప్తున్నాం. మేము ఇలా అర్థమైనా మీ తీయాల్సిన కదే సవాలిస్తారు ప్రతాప్ రెడ్డి కదే చెప్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు కేసీఆర్ దొరుకుని రా రచ్చబెడ పెడదాం ఇలా ఏ ఊరిపోయినావు ఇలా ఇక మాట్లాడు డెవలప్మెంట్ డెవలప్ చేస్తాడు. ఒక ఊరు సర్పంచ్ గెలిస్తే మన ఊరు బాగా చేస్తాడు మోటార్ కట్టిస్తాడు బోర్లు కట్టిస్తాడు. ఎందుకు చేస్తాడు ఊర్లో నెక్స్ట్ గెలవాలని నువ్వే కలిగి చేయొచ్చు. గజ్వేల్ ఉద్ధరించినవా ఏం చేసి ఎప్పుడు చెప్తే ఎలా మాట్లాడు రింగ్ రోడ్ అట్లా పోయింది. ఇప్పుడు చూద్దాం అడిగిన ఎందుకంటే బ్రోకర్ల కట్టావు అడిగిన బ్రోకర్ వ్యవస్థ బ్రోకర్ బస్ స్టాండ్ ఎడేసు అదే అడిషనల్ బస్ స్టేషన్ సిద్దిపేట పోదాంపా సిద్దిపేట పంప. నువ్వు ఒక సీఎం మాజీ సీఎం నీ గజ్వేల్ కాన్ఫరెన్స్ ఏం చేస్తున్నా మీకు పని శాత కాక గజ్వేల్ వేసినట్టు ఏదో నర్సరీ పాదయాత్ర చేస్తుడు కాలు కూకున్నాడు అలా వస్తాడు కదా 3 రోజులు మేము స్టార్ట్ చేసి పాదయాత్ర పొద్దున నీ దమ్ము లేకుండా నువ్వు పైసలతో ఉంటావు కానీ పైసలు లేకుండా ఇక నర్సరీ కోసం ప్రతి ఒక్క ఊరు నుంచి వస్తుంది కదా మాకేమి ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చింది కదా నువ్వు బ్రోకరు అమ్ముకుంటావు 10 బ్రోకర్ నువ్వు ఫస్ట్ బ్రోకర్ మాట్లాడుతా నువ్వే దాన్ని ఫస్ట్ ప్రైజ్ చేయాలి గజ్వేల్ కాన్ఫరెన్స్. నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అంటే నీకు ఫస్ట్ నీకు నైజం బోర్బండి అంటే బ్రోకర్ అంటే బోర్బండి బ్రోకర్ ఏం చేసి నర్సరీ తెలుసా ఒక రైతు కుటుంబం మనిషి ఒక వార్డు మెంబర్ గెలిచిండు ఒక ఎంపీసీ గెలిచిండు నువ్వు ఏడ గెలిచావు వాడికి కేసీఆర్ కాలు ఉంటే నీకు పదవి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు నీకు నువ్వు బుద్ధి శరం సిగ్గు శరం ఉంటే నువ్వు కాంగ్రెస్కి రావద్దు. ఎందుకు వస్తున్నా నేను రమ్మని తీసినా వచ్చినావు టికెట్ తీసుకున్నావు ఓడిపోయిన మళ్ళీ వీళ్ళు ఎవరు రాజకీయ వ్యభిచారం చేసి నువ్వు 100% రాజకీయ అంటే పదవుల కోసం ఏమైనా చేస్తావు పదవుల కోసము కన్నా తల్లిని కూడా చేస్తావు. అంత నీచ నిక్కుడు రాజకీయం చేస్తుంది కానీ నాకు తెలియదు. ఒక నర్సరీ అంటే నీతిగా ఒక పద్ధతిగా మెయింటైన్ చేసిన నర్సరీ గురించి మాట్లాడి నైతిక హక్కులు ఇలా మాట్లాడుతున్నావు కదా 100 ఎకరాలు వాళ్ళ ఆయన సర్పంచ్ ఎన్నికల సర్పంచ్ ఉండే ఆయన ఎన్ని సంపాదించుకోలేదు. ఎందుకు నీ కోసం విడిచిపెట్టింది కార్పొరేషన్ పదవి నీ కోసం మాకు తెలుసు. ఇదే ఉత్తమ్ మాట ఒకసారి అన్నాడు చేరు నర్సరీ చేయాలన్నాడు కదా మా అవసరం కోసం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.